నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఒక చిన్న గ్రామంలో ఒక నీళ్లు మోసే వ్యక్తి ఉండేవాడు. ప్రతిరోజూ అతను తన భుజాలపై 2 మట్టి కుండలను మోసుకుంటూ నీళ్లు తీసుకువెళ్లేవాడు. ఆ 2 కుండల్లో ఒక కుండ పూర్తిగా బాగుండేది. దానికి ఎలాంటి పగుళ్లు ఉండేవి కాదు. మరో కుండకు మాత్రం చిన్న పగుళ్లు ఉండేవి. అందువల్ల దానిలోని నీరు మార్గమధ్యంలో కొద్దిగా కారిపోయేది. బాగున్న కుండ ఎప్పుడూ పూర్తి నీటితో ఇంటికి చేరేది. పగిలిన కుండ మాత్రం సగం నీటితోనే చేరేది. ఇలా ప్రతిరోజూ 2 సంవత్సరాల పాటు జరుగుతూ ఉండేది. బాగున్న కుండకు తనపై గర్వం కలిగేది. పగిలిన కుండకు మాత్రం బాధ, సిగ్గు కలిగేవి. ఒకరోజు పగిలిన కుండ నీళ్లు మోసే వ్యక్తితో ఇలా చెప్పింది, "నా పగుళ్ల వల్ల నీరు వృధా అవుతోంది. నేను పనికిరాని కుండను." అప్పుడు నీళ్లు మోసే వ్యక్తి మృదువుగా నవ్వుతూ ఇలా అన్నాడు, "నీవు వెళ్లే మార్గంలో నీ వైపున ఉన్న పూలను గమనించావా?" పగిలిన కుండకు ఆశ్చర్యంగా అనిపించింది. అతను మళ్లీ ఇలా చెప్పాడు, "నీ పగుళ్ల గురించి నాకు తెలుసు. అందుకే నీ వైపు మార్గంలో పూల విత్తనాలు నాటాను. ప్రతిరోజూ నీవు కార్చే నీటితోనే ఆ పూలు పెరిగాయి. ఆ పూలతో నేను నా యజమాని ఇంటిని అలంకరిస్తాను. నీ పగుళ్లు లేకపోతే ఈ అందం ఉండేది కాదు." అప్పుడు పగిలిన కుండకు నిజం అర్థమైంది. తాను బలహీనతగా భావించినది నిజానికి తన బలమే అని తెలుసుకుంది. మోరల్: ఎవరూ సంపూర్ణులు కారు. మన లోపాలే మన ప్రత్యేకత. మన బలహీనతలే కొన్నిసార్లు ఇతరులకు ఆనందాన్నిస్తాయి.